ఒక అడవిలో ఎంతో అందమైన సీతాకోకచిలుక ఉండేది మరియు తేనెటీగ. సీతాకోకచిలుకకి పువ్వులపై వాలుతూ తిరుగుతూ ఉండడం అంటే ఎంతో ఇష్టం. తేనెటీగ మాత్రం గూడు కోసం తేనెను సేకరిస్తూ ఉండేది. అలా సీతాకోకచిలుక తేనె సేకరించకుండా ఏ గూడు కట్టుకోకుండా తిరుగుతూ ఉండేది. పువ్వులపై వాలుతూ అరణ్యం చుట్టూ తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆకాశంలో మేఘాలు నిండిపోయి భారీ వర్షాలు మొదలైనవి. సీతాకోకచిలుకకి ఆశ్రయం లేకపోయింది. తేనెటీగ తన గూడులోకి సీతాకోకచిలుకని తీసుకువెళ్ళింది. అప్పటి నుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి తేనె సేకరిస్తూ పువ్వులపై వాలుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అసలైన స్నేహం అంటే అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేస్తారు.